సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామ రాజీవ్ రహదారిపై రైతులకు యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి మాట్లాడుతూ రైతులకు 350 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 80 మెట్రిక్ టన్నుల యూరియా ప్రభుత్వం పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడా యూరియా నిర్ణీత సమయానికి అందజేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేయడం ఇబ్బందిగా ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా యూరియా సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా బీఆర్ఎస్ ధర్నాతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి చేత ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలంలో ఇబ్రహీంనగర్ గ్రామంలో ఎరువుల కోసం రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ఎరువుల కొరత అనేది తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంకా ఎరువులు చాలా అవసరం ఉన్నది. ఇప్పుడిప్పుడే మరి కలుపు తీస్తా ఉన్నా, వాటికి మందు బస్తాలు అవసరం ఉన్నాయి. అదేవిధంగా మరి భక్తులకు కానీ ఇంకా మక్క కానీ చాలా పెద్ద మొత్తంలో మరి యూరియా అవసరం ఉన్న సందర్భంగా మరి ముందస్తుగా ఈ ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా మరి నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో మరి ఆగస్టు నెలలో 350 మెట్రిక్ టన్నులు వస్తే ఒక అలీపూర్ సొసైటీకి 350 మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అదే అలీపూర్ సొసైటీకి మరి 80 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రోజు రావడం జరిగిందంటే మరి 25% కూడా మరి యూరియా మనకు అందుబాటులో లేదు. తప్పకుండా యూరియా సప్లై చేస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. మరి ముఖ్యంగా ఈ రోజు మేము ఒక విషయం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఆనాటి రోజులు తెస్తామని అంటే ఈ యూరియా లేని రోజులా, ఈ చీకటి రోజులా, రైతులను అరిగోత పెట్టే రోజులు వస్తాయని చెప్పి ఆనాడు ప్రజలు ఊహించక మిమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పి సందర్భంగా భావించవలసి వస్తుంది. మరి ముఖ్యంగా ప్రజాపాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజా కంటక పరిపాలన నిర్వహిస్తా ఉన్నది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల కానీ, రైతుల పట్ల కానీ, మరి రైతుల అవసరాల పట్ల కానీ ఏమాత్రం కూడా వాళ్లకు మరి విజ్ఞత లేదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు, ముందు చూపు లేదు, ప్రణాళిక లేదు. దాని నిదర్శనమే ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా కొరత అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము 2 నెలల నుంచి మేము పలు పర్యాలు హెచ్చరించినాం. ఈ రాష్ట్రంలో యూరియా కొరత రాబోతా ఉంది, వ్యవసాయం మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి మరి పెద్దలు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ 10 సార్లు హెచ్చరించారు.